హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూర అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది. రుచిగా చూస్తే వదిలిపెట్టాలన్నమాట. ఆ కాయలు కూడా డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూశాను. బాగున్నాయని మా బాబు మార్కెట్ నుంచి తెచ్చాడు. సూపర్గా ఉంటాయి. మసాలా వేసి ఎడ్ చేస్తాను, అమ్మలాగా చేసి వండుకోండి. సూపర్ కుదిరిందమ్మా. ఇంకేమేమి కావాలో చేసి చూపిస్తాను. లెట్స్ గో. కావాల్సిన పదార్థాలమ్మా: వంకాయలు 1/2 కేజీ, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, సాయిమినపప్పు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఏరుశనగ పలుకులు, నువ్వులు, ఎండుమిర్చి. ఇవే దోరగా వేపుకుందాం. స్టవ్ వెలిగించుకుందామమ్మా. మాడకుండా దోరగా వేపుకుంటే రుచి వచ్చింది అనమాట. వంకాయలు అన్నీ ఒకే సైజు తీసుకోవాలమ్మా. ఒకే సైజు తీసుకుంటే బాగుంటాయి. ఏ మామూలుగా చిన్న చిన్నవి వస్తాయి కదా, మేము గుత్తి వంకాయ అంటాం. అవి అక్కడికి వెళ్ళంగానే చక్కగా అందంగా కనపడి ఇవి తీసుకొచ్చాడు మా బాబు. చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. కాయ పుచ్చు కూడా తక్కువగానే ఉంటుందంట, అందుకే తీసుకొచ్చాడు. ఇది చేద్దాము. ముందు ఏరుశనగ పలుకులు వేసుకుందాం. ఇవి అయితే ఏపుతాయి. నువ్వులు ఆఖరిని వేద్దాం. కొబ్బరి ముక్కలు, ఇది మినపప్పు, సాయి మినపప్పు, ధనియాలు, ఈ చిమ్ములో పెట్టుకుని దోరగా వేపు. నూనె ఏమీ వేయలేదమ్మా, మామూలుగా డ్రైగా వేస్తున్నాయి. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకుందామమ్మా. ఎండుమిరకాయలు, జీలకర్ర, నువ్వులను, ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. కొంచెం నీరు తగ్గిద్ది. కొంచెం చేసి వేపేసి మిక్సీలో పట్టుకొచ్చాను. మీడియం ఫ్లేమ్లో పెట్టమ్మా, నిదానంగా వేసుకోవాలి. కొంతమంది కొంచెం చింతపండు రసం వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు. కాకపోతే కొంచెం శుద్ధలాగా వస్తే మామూలుగా కాయలో పెట్టుకుంటే బాగుంటుందని. కాకపోతే ఇష్టపడిన వాళ్ళు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. వేగినాయి అమ్మా, ఇవి తీసేసుకుందాం. స్టవ్ కట్టేద్దాం. ఈ చల్లారినాక మిక్సీ వేసుకొస్తాను. ఇది చల్లారాలి. ఇప్పుడు మిక్సీ పట్టి తెచ్చానమ్మా. ఇప్పుడు ఆ కాయలు 4 బద్దలుగా చేసి అప్పుడు కాయలో ఈ మసాలా పెడదాం. ఇక చక్కగా ఈ సైజు అయితే అన్నీ బాగుంటాయమ్మా. ఒకటి కొంచెం పెద్దదైంది, అన్నీ ఒకే సైజు వచ్చినాయి. బాగా ఎజ్జులో కాకుండా ఇక్కడ వరకు పోయాలమ్మా. కోసి ముద్దటి పెట్టాలి. కాయట స్టవ్ వెలిగించుకుందామా. నూనె ఎక్కువ పట్టిద్దమ్మా. అయితే
అయితే వంకాయలు పుచ్చులేమని చెప్పాగా, వంకాయలు ఒకవేళ మందులే వేరే వచ్చినాయేమో పుచ్చు లేకుండా ఉండేవి ఇత్తనం అనుకున్నా. దీనిలో కూడా పుచ్చుందమ్మా, చూసి వేసుకోండి. అమ్మ చెప్పింది లేదు అదరాపది ఏమాకండి, అయ్యేకి మాకు రొయ్యలాగా బయటకు వస్తాయి పురుగులు. ఏంటా అనుకున్నా, ప్రతి పైరుకి కూడా పుచ్చు లేకుండా రాదమ్మా. కాకపోతే అక్కడ కోసేసి గేట్ చేసి శుభ్రంగా ఏరి మార్కెట్కి వేస్తారు, పుచ్చు ఏమో తీసేస్తారు. నూనె కొద్ది కాలాలి. స్టఫ్ చేసేటి పెట్టానమ్మా చక్కగా. తర్వాత కొంచెం మిగిలితే పైన వేసుకుందాం. ఇంకా ఎక్కువ ఉందనుకో ఇగురు కూరలో వాడుకోవచ్చు, వరదా పోయిందిలే అని బాధపడద్దు. ఏదేపుడు కూరలైనా బాగుంటుంది అనమాట. నూనె వేడెక్కిందమ్మా. వంకాయ సలసల కాగే నూనె లేస్తే సూపర్గా ఉంటుంది. నేను 150 గ్రాముల దాకా వేసేదమ్మా. కొంచెం వేగినాక తీసేద్దాం, అంత నూనె అవసరం లేదు. ఏంటంటే కొంచెం కాయ నూనెలో వేగితే బాగుంటుంది. వేస్తే చిమ్మలో పెట్టి చక్కగా మగ్గబెట్టుకోవాలమ్మా. సగం వేగిందమ్మా, ఇంక సగం వేగాలన్నమాట. చిమ్ములో పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇంక సగం వేగాలి కాయ వేసి తెలిపితే వేరు. చక్కగా మగ్గిపోయిందమ్మా. ఇవి కొంచెం ఉండపొడి కలిపితే అన్నంలో కలిసిద్దని, లేకపోతే అవసరం లేదు. సగానంలో కలిసిద్ది అనమాట, అందుకే వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నానమ్మా. వాసన ఉంటుందమ్మా, గుమగుమలాడిపోతుంది. అసలు ఎప్పుడు తిందాం అనిపిస్తుంది అనమాట, అంత సూపర్గా ఉంది. ఇదిగో గుమగుమలాడమ్మా వంకాయ మసాలా, గుత్తి వంకాయ మసాలా కర్రీ. అయితే ఇది కొంచెం పచ్చిగా కనపడుతుంది మనం అనుకుంటున్నాం, కానీ చక్కగా మెత్తగా మేగడైపోయిందమ్మా ముక్క, అంత బాగుంది. ఇదిగమ్మా ఇట్లా చేసుకోండి, కమ్మగా రుచికరంగా చాలా బాగుంది కూర. మరి లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అమ్మా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.